స్విమ్మర్స్ పెట్టడం, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి. గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది, వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సూచనలు సలహాలు తీసుకొని దీని తర్వాత మీ మీడియా సోదరులు కూడా చాలామంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో అధికారులు వైర్లు అడ్డం లేకుండా చూడడము, కార్పొరేషన్ అధికారులు మొత్తం శానిటేషన్ వ్యవస్థ కానీ ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కానీ చూస్తున్నారు. రెవెన్యూకి సంబంధించి కూడా ఇక్కడ క్రేన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫైర్ సిబ్బంది కానీ అందరూ కూడా అన్ని రకాల సిబ్బంది వాళ్ళ సమన్వయంతో వాళ్ళకి కలిసి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మద్దు. సోషల్ మీడియా ద్వారా ఇవాళ నుంచి నిమజ్జనం పూర్తి వరకు కూడా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఒక పూజకు సంబంధించి, భక్తికి సంబంధించి మాత్రమే మనం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలి. వాళ్ళ కరీంనగర్లో జరిగే నిమజ్జనోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఇవాళ కరీంనగర్లో నవరాత్రులు పూర్తి చేసుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగిందని చెప్పి ఒక తెలంగాణ సమాజానికి కరీంనగర్ నుంచే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.